బాలరాజు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మీరు చెప్తా ఉంటే గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు ఏమేం చేశారు వాటన్నిటిపైన ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే రోజు దగ్గరికి ఉంది, జరిపిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఎందుకంటే 1000 కోట్లు కూడా కొనుగోలు, అంటే 200 కోట్లు కూడా కొనుగోలు జరగకుండా 1000 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పడం పెద్ద జోక్గా ఉందనేది. ఇప్పుడు 200 కోట్ల ధాన్యం కొనుగోలు జరిగిందా? ఇవాళ మంత్రి గారు చెప్తున్న ప్రకారమే 36 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినామని చెప్తా ఉన్నారు. 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో ఎంతకు కొన్నారు, ఎంతకు అమ్ముతున్నారు అనే దాని మీదనే మా యొక్క స్పష్టమైనటువంటి ఎలిగేషన్ మొదటి పాయింట్. రెండవది ఏదైతే సన్న బియ్యం ఏదైతే ఉందో ఆ సన్న బియ్యం ఏదైతే గ్లోబల్ టెండర్ దక్కించుకున్న టెండర్స్ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలు ఎంత కోడ్ చేసి ఇవాళ 57 రూపాయలు ఎందుకు కోడ్ చేశారు అనేది మా ఆరోపణ. మరి గతంలో ఇదే సన్న బియ్యాన్ని 22 రూపాయలకు అమ్మినటువంటి ప్రభుత్వం ఇలా గ్లోబల్ టెండర్ సంస్థల నుంచి ఆ దక్కించుకున్న సంస్థల నుంచి ఎందుకు 57 రూపాయలు కోడ్ చేసినారు? ఇలా మార్కెట్ లో దొరుకుతున్నటువంటి 42 రూపాయల సన్న బియ్యం ఏదైతే ఉందో మరి ఇలా 57 రూపాయల సన్న బియ్యం ఎట్లా ఏ రకమైన బియ్యం ఇస్తారనే దాని మీద ఆరోపణ ఉంది. కాబట్టి ధాన్యం సంబంధించిన అమ్మకాల విషయంలో కావచ్చు, బియ్యం సంబంధించినటువంటి కొనుగోలు విషయంలో కావచ్చు, జరుగుతున్న ఈ తంతునంతా కూడా విచారణ చేయమని చెప్పేసి అలా మా పార్టీ వరకుపెట్టి కేటీఆర్ గారు చెప్పినారు. ఈ ధాన్యం కొనుగోలు మరియు సన్న బియ్యం కొనుగోలు జరిగినటువంటి ఏదైతే ఈ గోల్మాల్ ఉందో సుమారు 1100 కోట్లు ఉన్నది. ఈ 1100 కోట్ల సంబంధించి అలా కాంగ్రెస్ పార్టీకి కప్పం కట్టినారు. ఇలా కేసీ వేణుగోపాల్కి 100 కోట్లు ఇచ్చారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎల్పీ లీడర్ గా పనిచేసిన మహేశ్వర్ రెడ్డి చెప్పినారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్ అని చెప్పేసి, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని చెప్పేసి, రాహుల్ గాంధీ ట్యాక్స్ అని చెప్పేసి నడుస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఇలా సోషల్ మీడియాలో ఇలా పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నవి. ఈ ఆరోపణలని ఇలా మీరు అవాస్తవాన్ని కొట్టేయాలనుకుంటే మీరు విచారణ చేయించండి. ఇలా బీజేపీ కూడా ఈ ఆరోపణలు చేసి వదిలేయడం కాదు. ఇలా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తుంది సివిల్ సప్లై కార్పొరేషన్ సంబంధించి, సివిల్ సప్లై సంబంధించి. కాబట్టి మీరు కూడా దీన్ని విచారణ చేయని చెప్పేసి కూడా మేము ఇలా ఏబిఎన్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా సార్ ధాన్యం అంటే ఒక్క చిన్న అంశం మీరు కంటిన్యూ చేయండి. ఒక్క చిన్న పాయింట్, 42 రూపాయలకి గనక ఇస్తానంటే ఎంత సరఫరా చేస్తారో బీఆర్ఎస్ వాళ్ళని చేయమని తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసేది సరఫరా చేసేది కాదు సార్. ఇప్పుడు మీరు ఆరోపణ చేశారు కాబట్టి వారు ఈ మాట అన్నారు. సార్ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసే ముందు మేము ఏమంటున్నామంటే ప్రధానంగా మీరు ఎందుకు సన్న బియ్యం సంబంధించి ఫైన్ క్వాలిటీ అని చెప్పేసి 57 రూపాయలు ఎందుకు టెండర్ దాన్ని చేసినారు? గతంలో అయితే కేంద్రీయ బండారు కావచ్చు, హిందుస్థాన్ సంబంధించినటువంటి సంస్థ కావచ్చు, నాకాఫ్ కావచ్చు, ఒక 4 టెండర్లు దక్కించుకున్నవి. ఆ 4 టెండర్లు కూడా ఒకే రేటుకు దాన్ని కోడ్ చేస్తాయి. బిల్లుని టెండర్ ని 57 రూపాయలకి టెండర్ చేసి మీతో ఒక్కొక్క సంస్థ చేస్తుంది. కాబట్టి ఈ 57 రూపాయలు 4 సంవత్సరాలు ఒకే కోడ్ చేయడంతో దీంట్లో అవకతవకలు జరిగిన దాన్ని ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నాం. ఆరోపణ అవాస్తవాన్ని నిరూపించాలనుకుంటే ఇలా రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తారా, లేకపోతే మీరు ఇలా సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సివిల్ సప్లై కేంద్రం దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా? ఎంక్వైరీ చేసి దీన్ని నిగ్గు తేల్తారంటే వాస్తవాలు ఏందో వాస్తవాన్ని నిగ్గు తేల్చకుండా ఇలా దొంగ అన్నట్టు మీరు దొంగతనం చేసి ఇలా భారత రాష్ట్రపతి గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వంలో అవినీతి మీకు కక్కిరి ఓలొద్దన్నారు. విద్యుత్ సంస్థలలో అవినీతి జరిగిందని మీరు మాట్లాడుతూ ఉన్నారు. జడ్జి సింగిల్ జడ్జితో విచారణ చేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మా విద్యుత్ శాఖ మాజీ మంత్రి వర్యులు, అదేవిధంగా మా హరీష్ రావు గారు ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు, మీరు ఏ ఆరోపణ చేస్తా ఉన్నారో ఆరోపణల మీద ఖచ్చితంగా విచారణ చేయమని మీరు స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పినాము. అసెంబ్లీ రికార్డ్స్ లో ఉన్నవి. ఇవన్నీ చేయకుండా ఓన్లీ మీరు చేస్తున్న ఏం జరుగుతుంది? అసలు ధాన్యం టెండర్ లో ఏం జరుగుతా ఉంది, కొనుగోలులో ఏం జరుగుతా ఉంది, అమ్మకంలో ఏం జరుగుతా ఉంది, మిల్లర్లను ఎవరు బెదిరిస్తా ఉన్నారు, మిల్లర్ల నుంచి ఎంత వసూలు చేస్తా ఉన్నారు, ఈ 1100 కోట్ల స్కామ్ ఏంది, ఇవన్నీ ప్రజలకు నిగ్గు తేల్చాలి కదా. ప్రజల్లో ఒక అబద్ధత భావం